సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం చదువుతుంది. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమగు దేవా, మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, నీ వందనాలు ఇస్తున్నాను. ఒకసారి నీ కనికరం మా అందరి మీద నుంచండి. నీ దక్షిణ హస్తము చాపి దేవా మమ్మను తాకి లేవనెత్తండి. నీ సత్యంలోనికి ఇంకొక అడుగు వేయగలుగుటకు ప్రభువా నీ ఆత్మ సహాయాన్ని పంపించండి. ఈ స్వరము వినడానికి మా చెవులు తెరవండి. ఈ లేఖనమును చూడడానికి నాయన ప్రత్యక్షత పొందడానికి మా కన్నులు తెరవండి. ఇంకొక అడుగు నీతో వేయగలగడానికి కృప చూపండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ఉన్నాను నాకు ఈ పరలోకపు తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం అంటే అది సొలొమోను మహారాజు రాసినటువంటి ఒక గ్రంథం. ఎట్లా ఉంటదంటే, భర్తలో తండ్రి ఉంటాడు, భర్తలో అన్నుంటాడు, భర్తలో తమ్ముడు ఉంటాడు, భర్తలో స్నేహితుడు ఉంటాడు. చాలా వేరియేషన్స్ ఉంటాయి. దేవుని యొక్క ఆత్మలో కూడా చూపిస్తున్నటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. ప్రసంగి గ్రంథం దగ్గరకు వెళ్ళేటప్పటికీ ఒక వేరియేషన్ లో కనబడతాడు. సామెతల గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొక వేరియేషన్ లో కనబడతాడు. పరమగీతాల గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకొక విషయంలో మూడు ఒకటేగా కాదు 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 మూడు రకాలైనటువంటి అభిరుచులు, అభిప్రాయ సంబంధించినటువంటి జ్ఞానాంశాలు. సామెతల గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటదంటే, ఓ పిల్లగాడికి ఒక తండ్రి చెప్పినట్టు, ఓ శిష్యుడికి ఒక గురువు చెప్పినట్టు, ఓ చంటోడికి వాళ్ళ అమ్మ ఎత్తుకుని చెప్తున్నట్టు ఈ గ్రంథం మొదలవుతాం. చాలా సులువైన మాటలు, చాలా విలువైన మాటలు, సింపుల్ లాంగ్వేజ్ లో బాగా అర్థమైపోతుంది వీడికి, ఇంకా దీంట్లో పెద్ద మర్మం ఏముండదు అన్నంత లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సామెతల గ్రంథాలు చదువుతున్నప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, వెరీ సింపుల్ నాలెడ్జ్ అనిపిస్తుంది, చాలా సింపుల్ గా అర్థం చేసేసుకోవచ్చు. కానీ దేవుని యొక్క లేఖనానికి ఉన్నటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే, అది ఒక్కొక్కసారి తన స్వరూపాన్ని చాలా సాఫ్ట్ గా చూపిస్తుంది. అదే లేఖనం తన స్వరూపాన్ని చాలా భీకరంగా చూపిస్తా ఉంటుంది. అధ్యయనం చేసేవాని యొక్క మనోస్థితిని బట్టి అది కనబడతా ఉంటుంది. ఒక వాక్యాన్ని అధ్యయనం చేసేవాని యొక్క మనోస్థితిని బట్టి ఆ లేఖనం అతనికి ప్రత్యక్షం అవుతా ఉంటుంది. ఆ మనోస్థితిని బట్టి ఆ లేఖనాన్ని అర్థం చేసుకున్న వాడికి అది ఆకాశమంత ఎత్తు కనబడతా ఉంటుంది, భూలోకంలోంచి అలాగా పాతాళమంత లోతు కనబడతా ఉంటుంది, ఊర్ధ్వలోకమంత భిన్నమైన విషయం కనబడతా ఉంటుంది. అది అర్థం చేసుకుని అన్వయించుకుని ధ్యానం చేసేటటువంటి వాని యొక్క మనస్సు పరిణితిని బట్టి ఉంటుంది. మెట్టుకు ప్రియులారా, ఇక్కడ దేవుడు స్వయంగా అడుగుతున్నటువంటి రెండు మాటలు, వెరీ సింపుల్ సెంటెన్స్. ఏంటి అడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా. చాలా సింపుల్ సెంటెన్స్. నేను అంటాను, క్రైస్తవ్యంలోనికి ఎవడైనా వచ్చాడు అని అంటే దేవునికి మనసు ఇవ్వకుండా వస్తాడా, లేదా దేవుని వైపు మనసు తిరగకుండా వస్తాడా? రాడు కదా. మళ్ళీ పైగా ఒక తండ్రి కుమారుణ్ణి అడుగుతున్నట్టుగా అడుగుతాడు. ఏంటి? కుమారుడి యొక్క మనసు తండ్రి మీద ఉండదా? తండ్రి మార్గాలు కుమారుడికి మంచిగా కనిపించవా? ఇది ఇక్కడ సెంటెన్స్ నేర్చుకోవచ్చు. దేవుడు పర్టికులర్ గా ఒక సెంటెన్స్ ని చూపిస్తూ ఉన్నాడంటే దాని వెనుక చాలా భావం, చాలా లోతు ఉంటుందని చెప్పాను. నీ హృదయము నాకిమ్ము అన్నాడంటే హృదయాన్ని దేవుడికి ఇవ్వమని అడగడానికి చాలా నిగూఢమైనటువంటి విషయం ఉంది ఇక్కడ. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను మీకు ఇంకొక సంగతి చెప్పాలి. మనిషి తయారు చేయబడినటువంటి విధానం మీకు అర్థం కావాలి. మనిషి తయారు చేయబడినటువంటి విధానం మీకు అర్థం కావాలి. ఎలా తయారు చేయబడ్డాడు? మట్టి ద్వారా ఒకటి, ఇంకోటి జీవాత్మ ద్వారా. అంటే రెండు మెటీరియల్స్ వాళ్ళలో ఉంటాయి, మనకు అర్థమైంది.
ఒకటి జీవానికి సంబంధించింది, ఒకటి మట్టికి సంబంధించింది. ఎక్కడికి వెళ్ళినా ఈ మట్టి వాసన. అయితే ఈ రెండు పార్ట్స్ ఎట్లా ఉంటాయంటే బద్ధ విరుద్ధమైనటువంటి శత్రువుల్లా ఉంటాయి. వదినా వదినా అని పిలుచుకుంటానే ఉంటారు, ఎవరి కత్తులు ఆడి కడుపుల్లోనే ఉంటాయి. చాలా ఈవిడ చీర ఆవిడకి నచ్చుద్ది, ఆవిడ చీర ఈవిడికి నచ్చుద్ది. ఈవిడ అటు తిరగగానే ఇటు ఈవిడ ఆవిడ గురించి చెప్తుంది, ఆవిడ ఇటు తిరగగానే ఈవిడ ఆవిడ గురించి చెప్తుంది. అలాంటి కంటెంట్స్ ఈ రెండు దానికి సంబంధించినటువంటి అంశాలు దాంతో ఉంటాయి. మీకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నా. శరీరానికి సంబంధించినటువంటి నిర్మాణం శరీరంలో ఉంటుంది, ఆత్మకు సంబంధించిన నిర్మాణం ఆత్మలో ఉంటుంది. ఈ రెండు నిర్మాణాలు ఎవ్వడు మర్చిపోకూడదు సుమా. ఈ రెండు నిర్మాణాలు ఎవ్వరు మర్చిపోకూడదు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాయి. వేరొక నియమమున అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, ఈ మాట మీకు అర్థమైందా? నా అవయవములలో పాప నియమము అంటే శరీర సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ లో పాపానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి అని చెప్తారు. శరీరానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ లో ఆ పాప సంబంధించినటువంటి నియమాలు ఎలాగైతే మనిషిలో ఇన్బుల్ట్ గా ఉన్నాయో అవి తమ కోరికలు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉంటాయి. శరీరానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉన్నట్టు ఉంటుంది, కానీ దాని యొక్క స్వభావము సర్టెన్ టైంలో మాత్రమే కనపరుస్తుంది. చాలా మంచోడుగా కనపడతా ఉంటాడు, కానీ వాడికి ఖచ్చితమైనటువంటి కోపం వచ్చినప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అది శరీరంలో ఉన్నటువంటి పాప నియమాలకు సంబంధించిన రూపం. ఇదే విషయం ఆత్మకి కూడా కనబడుతుంది. ఆత్మ సంబంధించినటువంటి విషయాలు కూడా ఉంటాయి. ఆత్మ సంబంధించిన విషయాలు ఏంటి? వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో అంటే శరీరంలో పాప నియమాలు ఎలా ఉన్నాయో మనస్సులో అంటే ఆత్మలో ధర్మశాస్త్ర సంబంధించినటువంటి విషయాలన్నీ ఉన్నాయి. ధర్మశాస్త్ర సంబంధించిన విషయాలు ఆత్మకి ఎట్లాగైతే పనిచేస్తూ ఉంటాయో పాప నియమాలకు సంబంధించిన విషయాలు శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ రెండిటి మధ్యన లలాటంగా మనిషికి ఇవ్వబడినటువంటి ఒక విషయం ఏంటంటే మనస్సు. ఈ మనస్సు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, నేను ఎవరినైనా చూశాను అనుకోండి, అదేం చేస్తుందంటే అది ఒక ఫోటో తీసి ఆ ఫోటో తీసుకెళ్ళి ఆ మనస్సులో ఒక జ్ఞాపకాల పొరలు అనేవి ఉంటాయి, అందులో దాస్తా ఉంటాయి. నేను ఎవరితోనైనా మాట్లాడాను అనుకోండి, ఆ మాట్లాడినప్పుడు వాళ్ళలో ఆ స్వరాన్ని చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసి నా మనస్సులో లోపల ఎక్కడో ఒక పొరల్లో దాస్తా ఉంటుంది. ఒక పాట విన్నాను అనుకోండి, ఆ పాటను చాలా జాగ్రత్తగా రికార్డ్ చేస్తుంది, ఆ పాట చాలా జాగ్రత్తగా ఒక చోట లోపల భద్రపరుస్తాం. ఇది మనస్సుకు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం. నేను ఏం విన్నా సరే, ఏం చూసినా సరే అది అలా జాగ్రత్తగా దాయడం దానికి అలవాటు. చాలా దాస్తా ఉంటుంది, చిన్నప్పటి నుంచి దాస్తూనే ఉంటుంది. చిన్నప్పుడు విషయాలు కూడా దాస్తా ఉంటుంది, పెద్దయిన విషయాలు దాస్తా ఉంటుంది, గొడవ జరిగిన విషయాలు దాస్తా ఉంటుంది, ఆనందపడిన విషయాలు దాస్తా ఉంటుంది, కన్నీళ్లు కార్చినటువంటి సంగతులు దాస్తా ఉంటుంది. అన్ని దాస్తా నింపేస్తా ఉంటది లోపల. మన ఫోన్లో 8 GB మెమరేజ్, 16 GB మెమరేజ్ అని ఉంటుంది. ఆ 16 GB మెమరేజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది ఫుల్ అయిపోయి ఇంక ఫోటోలు దాయలేనంటది. కానీ మన మనస్సు అలా కాదు, అసలు గిగాబైట్స్ కన్నా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఎంతైనా లోపల స్టోరేజ్ చేస్తాం. ఈ స్టోరేజ్ చేసిన సందర్భంలో ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తిని స్టోరేజ్ చేసింది, అది కొన్ని రోజులు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి కనబడినప్పుడు ఈ కళ్ళు అతను చూస్తే చూడగానే
ఇతన్ని ఎక్కడో చూశాను అనేటటువంటిది మెమరీ తట్టుద్ది. అప్పుడు నెమ్మదిగా మనసు ఏం చేస్తుందంటే లోపల దాచినటువంటి ఫోటోలన్నీ సెర్చ్ చేస్తామండి. గూగుల్లో సెర్చ్ చేస్తామే, అలా సెర్చ్ చేస్తామండి. సెర్చ్ చేస్తున్న సందర్భంలో ఈ సౌండ్స్ కూడా సెర్చ్ చేస్తామండి. ఇవన్నీ సెర్చ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఒక ఫోటో వస్తుంది. పలానా పెళ్లి ఫోటో ఇది, ఆ పెళ్లిలో చూశాను ఇతను అని గుర్తుపడుతుంది. మనసుకు ఉన్నటువంటి లక్షణం. అయితే ఈ మనస్సులో దేవ సంబంధమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు దాస్తుంది, పాప నియమానికి సంబంధించిన విషయాలు కూడా దాస్తా ఉంటది. పాప సంబంధమైన విషయాలు దాస్తా ఉంటది, దేవ సంబంధమైన విషయాలు దాస్తా ఉంటది. ఈ దాచినటువంటి కెపాసిటీని బట్టి మనస్సు ఇటు ఒరుగుతా ఉంటది, ఇటు ఒరుగుతా. ఇటు ఒరిగింది అనుకోండి ఇంకోలా ఉంటది, అటు ఒరిగింది అనుకోండి వేరేలా ఉంటది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి. ఏమంటున్నాడు? దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన దాని మీద వైపు మొగ్గు పెట్టండి. కానీ శరీరం ఏం చేస్తుంది తెలుసా? ఆత్మ కన్నా బలమైనది, బలవంతమైనది. దానికి కోరిక పుట్టడమే ఒకటే ఆలస్యం. కోరిక పుట్టిన తర్వాత ఆ కోరికను తీర్చుకోవడానికి ఎంతటి ఒత్తిటైనా సరే చేస్తుంది. విచిత్రం ఏంటంటే మనస్సు సహకరించకుండా ఈ కోరిక నెరవేరదు. మనస్సు సహకరించకుండా కోరిక నెరవేరదు. మనస్సు అనే మాటని చాలాసార్లు హృదయం అని కూడా వాడుతూ ఉంటారు. అంటే శరీరానికి గుండె, అలాగే ఆత్మకి హృదయం లేదా మనస్సు, ఈ రెండు పర్యాయ పదాలుగా కూడా వాడుతూ ఉంటారు. ఈ మనస్సు శరీరం వైపు మొగ్గింది అనుకోండి, శరీర సంబంధించిన విషయాల మీద మనోడు కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ మనసు ఆత్మ సంబంధమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఒరిగింది అనుకోండి, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనోడు కాన్సన్ట్రేషన్ పెడతాం. ఈ రెండు బ్యాలెన్స్ నడుస్తాం. అక్కడ ఏం చేస్తాడంటే చాలా తెలివిగా కాసేపు ఇటు ఒరుగుతూ ఉంటాడు, కాసేపు ఇటు ఒరుగుతా. అసలు ఈ ఒరగడానికి ఒక కారణం ఏంటంటే వాడి మనస్సులో దాచుకున్న జ్ఞాపకాలు, ఆ ఫోటోలు, ఆ సౌండ్స్, దాన్ని బట్టి వాడిలో ఇష్టాలు, అభిప్రాయాలు పుడతాయి. ఈ అభిప్రాయాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాడితో వీడి ఫ్రెండ్ అవుతా ఉంటాడు. ఈ ఆలోచనలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాడికి వీడి స్నేహితుడు అవుతా ఉంటాడు. ఇలాగ వాడి భక్తి ఆ జీవితం నడుస్తా. అయితే దేవుడు చెబుతున్నటువంటి ఒక రహస్యం ఏమిటంటే మనస్సును, అంటే హృదయాన్ని నాకు దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా నీ హృదయము అంటే అర్థం ఏంటి? దేవునికి మనసు ఇవ్వడం అంటే అర్థం. నేను మనసు ఇవ్వాలనుకుంటున్నాను, ఎలా చేస్తే మనసు ఇచ్చినట్టు? దేవునికి ఇష్టమైనది చేస్తే మనసు ఇచ్చినట్టు, రైట్? నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అని అంటే ఒకసారి నన్ను నింపుకోరా బాబా అని అడుగుతున్నాడు దేవుడు. దేవుణ్ణి నా మనస్సులో నింపుకోవడానికి నాకు చాలా అభ్యంతరాలు ఉంటాయి, ఇది నిజం. దేవుణ్ణి నా హృదయంలో నేను నింపుకోవడానికి నాకు చాలా అభ్యంతరాలు ఉంటాయి. ఎందుకంటే దేవుణ్ణి నా మనసులో నింపుకోవాలంటే నా కోరికలు కొన్ని చంపుకోవాలి. దేవుణ్ణి నా మనసులో నింపుకోవాలంటే నా కొన్ని జ్ఞాపకాలను నేను చెరిపేసుకోవాలి. దేవుణ్ణి నా మనసులో నింపుకోవాలంటే నేను పెట్టుకున్నటువంటి అభిప్రాయాలను తుడిచివేయాలి. దేవుణ్ణి నా మనసులో నింపుకోవాలంటే, నా మనస్సంతా కూడా దేవుణ్ణి నింపుకోవాలంటే నా మనస్సంతా కూడా నేను ఖాళీ చేయాలి. ఈ ఖాళీ చేసేటటువంటి క్రమంలోనే చాలా మందికి గొడవలు మొదలవుతాయి. ఎంత ఖాళీ చేసినా సరే, బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత ఖాళీ చేసేసినా సరే, ఇంట్లో చూడండి ఎంత దులిపేసినా సరే ఏదో మూల సాలు గుడిసిన గూడు ఉండిపోతే అలాగ అనుమానం ఉంటుంది. నేను ఇల్లు అంతా దులిపేశాను, మంచి సబ్ వేసి కడిగేశాను, ఫినాయిల్ ఎక్కి తోమేశాను, డెట్టాలు వేసాను అనుకుంటారు. కాదు, నిజమే. నువ్వు కొత్తగా పెయింట్ వేసినా సరే మరుసటి రోజు వచ్చి ఒక బూజు మూలగాడు. ఇది మానవ నైజం, అది లోపల అలాగ నిర్మాణమైంది. ఇలాగ మనిషిలో కొన్ని అనుమానాలు, కొన్ని విషయాలు, కొన్ని వ్యవహారాలు అన్నిటితో తయారయ్యాడు శరీరం. వీటినే సాతాను ఆయుధాలుగా ఉపయోగించి మనల్ని పడగొడతా ఉంటాడు. నా మనసంతా దేవుడే నిండుకున్నాడు,
కానీ నేను ఎలా పడిపోయాను? నా శరీరములో ఉన్న అవయవాల పాప నియమము వాడికి ఆయుధం. మీకు అర్థం అవడం కోసం మనలో చదువుతున్నాను. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన. ఏమంటున్నాడు? ఇవన్నీ ఇన్బుల్టెన్లో ఉన్నాయండో, బయట లేవు. అవి నా యొక్క పాప నియమాలు లోపల ఉన్నాయి. అర్థమవుతుందా? అవి లోపల ఉన్నాయి. వీటిని దాటి నేను ప్రవర్తిస్తే గనక నేను ఆత్మ సంబంధమైన వాడిని. వీటిని దాటలేకపోతే నేను శరీర సంబంధమైన వాడు. బాగా ఈజీగా ఉండేటటువంటిది ఏంటంటే అసూయ. అసూయ అనేది చాలా ఈజీగా కనబడిపోతుంది అందరిలో. ఆడవాళ్ళలో చాలా ఫాస్ట్ గా కనబడుతుంది, మగవాళ్ళలో కొద్దిగా లేటుగా కనబడుతుంది. చీర విషయం దగ్గర నుంచి మొదలవుద్ది, కూర విషయం దాకా పోతుంది. అదేంటంటే ఈవిడేదో కట్టుకొచ్చింది, పాపం ఎక్కడో కొనుక్కొచ్చింది, ఒక చీర కట్టుకొచ్చింది, చక్కగా తిరుగుతుంది, బాగుంది, అందరు భలే ఉంది భలే ఉంది భలే ఉంది అన్నారు. ఈవిడికి చాలా అలా ఉబ్బింది, ఈవిడ చాలా బాగా ఉబ్బింది. ఆ ఫంక్షన్ లోకి ఇంతలోకి ఇంకొక ఆవిడ వచ్చి, ఆవిడ చీర ఇంకా బాగుంది. ఆవిడని చూసి వీళ్ళందరూ సేమ్ డైరెక్షన్ లో అటు వెళ్ళిపోయి, ఎంత కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఏం కొన్నావు అని అడిగేటప్పటికి వెనకాల ఉన్న ఈవిడికి ఉంటుంది మనసు. నేను చెప్పవసరం లేదు, కుక్కర్ ఏలేసేట అది కామన్. కానీ ఈ అసూయ మనల్ని పడగొట్టడానికి ఎక్కడ పనిచేస్తుంది చెప్పాలి. సరే, ఆవిడ చీర గురించి అసూయపడింది, అది పరలోకంలో రాసేసి చిత్రగుప్తుడి నిలబెట్టేసి ఏమే నువ్వు అసూయ పడ్డావా అని అన్ని అడిగేసే అంత వ్యవహారం కాదు కదా. ఈ శరీర కార్యము వాడు ఎక్కడ వినియోగించాలో అక్కడ వినియోగించి మనలో పుట్టించేటటువంటి ఒక లక్షణం ఏంటంటే అహం. అహం అనేది ఎక్కడ పుట్టుద్ది? అసూయ వలన వచ్చే ఫలితంగా పుట్టుద్ది. అసూయ ఎక్కడొస్తుంది? నేను అక్కడెక్కడో కూర్చున్నాను, ఎవరినో పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు, ఎవరెవరినో స్టేజ్ మీద పిలుస్తున్నాడు, ఎవరెవరినో అందరిని పిలుస్తున్నాడు, పిలవలేదు. నా వంకే చూడలేదు, నా గురించే చెప్పట్లేదు. ఏమవుద్ది? నేను ఎంత గొప్ప అయ్యింది, నన్ను పిలవట్లేదు ఏంటి, నాకు ఏం తక్కువ, నాకు ఏం చేత కాదు అని మొదలవుద్ది అహం. ఇది ఏమవుద్ది? ఆయుధం. ఇదేమవుద్ది? పతనానికి ఒక గొడ్డలి అవుతుంది. ఇదేమవుద్ది? పాపానికి ఒక కారణం అవుతాం. నాలో ఉన్న వాటినే సాతాను ఆయుధాలుగా చేసుకుని నన్నే పడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఆ ప్రయత్నమే పౌలు చెబుతున్నటువంటి సంగతి. ధర్మశాస్త్రానికి నాలో ఉన్నటువంటి వేరొక నియమము నాతో పోరాటం చేస్తోంది అంటే, చాలా మందిలో జరుగుతున్నటువంటిది ఒక పోరాటం. ఇది అంటే ఫైట్ చేసేవాడికి లే, కాంప్రమైజ్ అయ్యేవాడికి ఏముండదు. నేను ఎదిరించినప్పుడు అది నాతో వాదిస్తం మొదలెడతా ఉంటది, నేను ఎదిరించినప్పుడు అది నాతో వాగ్వివాదానికి దిగుతూ ఉంటది. మన మనస్సులో జరుగుతున్నటువంటి తర్కాలు చాలా ఉంటాయి, చాలా యుద్ధాలు ఉంటాయి. ఒక్కొక్కసారి సమాధానం కనబడదు, దానికి ఎట్లా జవాబు చెప్పాలో తెలియదు, దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. ఎందుకంటే అది అంత జ్ఞానవంతంగా ప్రవర్తిస్తాం. శరీరమే, ఈ శరీరంలో ఉన్నటువంటి నియమాలే వాడికి ఆయుధాలు అని బైబిల్ గ్రంథం చాలా క్లియర్ గా చెబుతున్నది. కాబట్టి దేవుడు నిన్ను పర్సనల్ గా అడిగేది ఏంటంటే, నీ హృదయాన్ని నాకు ఇవ్వరా. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రయారిటీ ఇచ్చి నన్ను నేను రిక్తునిగా చేసుకుని దేవుని చేతిలో నా మనసు పెట్టి నా మనస్సు అంతా దేవుని నింపుకోవడం మొదలు పెట్టాను, నా మనస్సును దేవుడు ఏలడం మొదలు పెడతాం. దేవుడు ఆది కాండంలో రాసినటువంటి దాంట్లో మొట్టమొదట రాశాడు, ఏం రాశాడు తెలుసా? సృష్టి ప్రారంభంలో ఏం రాశాడు? వెలుగు. అప్పటి వరకు వెలుగు లేదా? ఏముంది మరి? ఉన్నది వెలుగుగా పరిగణించబడలేదు. మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు జరిగేటటువంటి కార్యక్రమమే ఆది కాండంలో 1వ అధ్యాయంలో రాయబడిన సంగతి. రెండిటిని విడదీస్తాడు, క్రింది జలాలను పై జలాలను. అప్పటి వరకు ఏముంటాయి? ఈ కలిసిమెలిసి ఉంటాయి.
ఈ రెండిటిని విడదీసి, ఏయ్ నువ్వు పైకి సంబంధించిన దానివి, నువ్వు కిందకు సంబంధించిన దాని. వెలుగు చీకటిలను విడదీస్తాడు. ఇది వెలుగు, ఇది చీకటి అని పెడతా ఉంటాడు. సృష్టి కార్యక్రమం నాలో స్టార్ట్ అవుతుంది. ఖచ్చితమైన క్లారిటీ స్టార్ట్ అవుతున్నారు, ఖచ్చితమైన అవగాహన స్టార్ట్ అవుతున్నారు. ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ విషయముల మీదను, శరీర సంబంధి అయిన వాడు శరీర విషయముల మీదను క్లారిటీ వచ్చేసింది కదా. మనకేమవుద్ది? హృదయం అంతా ఆయన ఫోటోలు పెట్టుకున్నప్పుడు, అంటే దేవుడి యొక్క మనస్తత్వాన్ని పెట్టుకున్నప్పుడు, మన మనస్సులో దేవుడు క్లారిటీ ఇచ్చినప్పుడు మనకు అర్థమవుదా? ఇది తప్పు అని, ఇది తప్పు అని చేసేవాడు ఉన్నాడా లేదా? తెలిసినా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకని? మన ఓఫిర్ గారు రాసిన సాంగ్ ఏంటి? పాప నియమము బలియంబాయను, నాకది ప్రియమగు నీ ఆజ్ఞలను ఎరిగి నే వింతగా మీరితి, మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీదయ కోరి నిలిచితినయ్యా. అంటే లోపల ఇంత కెపాసిటీ ఉన్నా కూడా ఇలా గుంజగలదు శరీరం. తెలీదా? సౌలు మహారాజుకి తెలీదా? దావీదు మహారాజుకి తెలీదా? సొలొమోనుకి తెలీదా? సంసోనికి తెలీదా? అంత బలీయమైనది పాపం. అంత బలీయమైనటువంటి పాప నియమమునకు ఒక్కొక్క సందర్భంలో జారిపోతే శాశ్వతంగా జారిపోయినట్టు కాదు సుమా అని చేయిచ్చేవాడు దేవుడు. తప్పు చేశావు కదా, సరే నీకు అర్థమైంది కదా, నేను పాపం చేశాను, శరీర సంబంధమైన దాని వైపు మనసు పెట్టాను, ఎందుకో తెలియదు, ఒక బలహీనత వచ్చింది, దీని మీద అనవసరంగా మనసు పెట్టానని రియలైజేషన్ వచ్చింది చూశారు, దాన్నే బుద్ధి అంటారు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అని రాస్తాడు కుమారుడు గురించి, అవునా కదా? బుద్ధి వచ్చిన తర్వాత వాడు వెనక్కి వెళ్ళాడు. బుద్ధి వచ్చిన తర్వాత వాడు వెనక్కి వెళ్ళాడు. అప్పుడు వాడికి ఏమవుద్ది? దేవుని యొక్క మార్గాలు వాడి కన్నులకు ఎలా ఉంటాయి? ఎప్పుడు? బుద్ధి వచ్చింది. ఈ బుద్ధి రావడానికి మాత్రం కొన్ని విషయాలు జరుగుతాయి. ఎవరికైనా జరుగుతాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా జరుగుతాయి. బుద్ధి రావడానికి కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. మనం ఎలా జరుగుతాయి అంటే, మనం మామూలుగా చెప్తాం, అరే మన తప్పురా, అట్ట చేయకూడదురా, అట్ట చేయకూడదు అని ఆడికి బుద్ధి చెప్తా ఉంటాం. వాడు మన దగ్గర ఎట్లా ఉంటాడంటే, మనం దేవుని దగ్గర ఉన్నట్టు ఉంటాడు. దేవుడు ఏదైనా చెప్తా ఉంటాం, అవును అవును అని మనం ఎట్లాగా వినయంగా యాక్ట్ చేస్తామో సేమ్ అట్లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు మన దగ్గర. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాడు ఆటలో ఆడేలాడతాం. మంచి మంచి గేమ్స్ కట్టేస్తూ ఉంటాడు మన కళ్ళ ముందు. అంత ఫాస్ట్గా వెళ్ళబా, మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తా ఉంటాం. వాడికి అర్థం కాదు. అరే సత్యంగా బ్రతుకు, దేవుని వెనకాల బ్రతుకు, దేవునితో బ్రతుకు, లోకంలో పోబాకు, అంత మంచిది కాదు అని చెప్తా ఉంటాం. వాడికి తెలుసు, వాడికి అర్థం అవుతా ఉంటుంది అని వాడు వెంటనే. ఈ సందర్భంలో దేవుడు చేసేటటువంటి కార్యక్రమం ఏంటంటే, శిక్ష ద్వారా వాడిని గుణపరుస్తాడు. సామెతల గ్రంథంలో ఒక సెంటెన్స్ గుర్తు చేస్తారు, గాయము చేసిన దెబ్బలు అంతరంగమందుకొచ్చి చెడుతనమును కడిగిన. దేవునితోనే ఉన్నాడు, కానీ అంతరంగంలో ఉన్న చెడుతనం పోవడానికి మాత్రం కొట్టే గుయ్యమంటమే కాదు, ఇక్కడ 5 ఏళ్ళు కనబడిపోతాయి. ఈ 5 ఏళ్ళు చూసుకున్నప్పుడల్లా ఆడికి పాపం గుర్తొచ్చింది, భయం గుర్తొచ్చింది, తప్పు చెయ్యకూడదు అనేటటువంటి బుద్ధి. అంటే దేవుడు నీకు తన మార్గములను ఇంపుగా ఉండనిమ్ము అని చెప్తూ ఉన్నాడు, మర్యాదగా చెప్తూ ఉన్నాడు, చాలా మర్యాదగా చెప్తారు. కానీ ఏం చేస్తారు వీళ్ళు? అంత మర్యాదగా నేర్చుకో. ద సెకండ్ థింగ్ లో నేర్చుకునేటటువంటి రెండో పీరియడ్ లో నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈ రెండో పీరియడ్ లో నేర్చుకునే పాఠం ఏంటంటే హాస్పిటల్ బెడ్ మీద నేర్చుకోవడం. ఈ రెండో పీరియడ్ లో నేర్చుకోవడం ఏంటంటే, నేను అంతా కోల్పోయాను ప్రభువా, ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని నేర్చుకోవడం. బాగోదు కదా? సెకండ్ పీరియడ్ లోకి వెళ్ళి నేర్చుకుంటే బాగుందా, ఫస్ట్ పీరియడ్ లో నేర్చుకుంటే బాగుందా? ఫస్ట్ పీరియడ్ లో నేర్చుకోవడం బాగుంది కదా, కానీ నేర్చుకుంటామా? చాలా మంది జీవితానికి దేవుడు ఒక ఛాన్స్ ఇస్తూనే తప్పు అని వాళ్ళకి తెలిసే చేస్తారు, తప్పు అని వాళ్ళకి చాలా అవగాహన ఉండే చేస్తారు. అయినా దేవుడు తండ్రి కాబట్టి చాలా పేషెన్స్ గా బాగా చెప్తాడు వాడు. ఫస్ట్ పీరియడ్
నాన్న అట్ట చేయకూడదు, అట్ట చేయకూడదు, అట్ట చేయకూడదు అని చెప్తాం. అలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్తా ఉంటాడు. కానీ వాడికి అర్థం అవ్వదు, ఎనబుద్ధి కాదు. ఎందుకంటే వాడిలో ఉన్న పాప నియమము వాడిని అంత బలంగా పట్టుకుంటది, చాలా బలంగా ఈడ్చుకెళ్తా ఉంటది. అది ఈడ్చుకెళ్తున్నప్పుడు వీడికి చాలా హ్యాపీగా ఉంటది. కాబట్టి దాన్ని వాడు నమ్మి వెనకాల వెళ్తాం. మనిషి జీవితంలో పాపం అనేది ఇలాగే పనిచేస్తాం. నేను దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, ధర్మశాస్త్రము హృదయంలో గలవారి గురించి చెప్తున్నాను, పాప నియమముల చేత పోరాడబడుచున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, దేవునిలో ఎలా ఉండాలో చెప్తున్నాను, దేవుడు అడుగుతున్నటువంటి సంగతి ఏంటో చెప్తున్నాను. నా కుమారుడా, నీ హృదయము దేనితో నిండుంది? మీరు బాగా ఆలోచించుకోండి. నీ హృదయము వేటితో నిండు? ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలతో నిండుందనుకోండి, నువ్వు గొప్పవాడు కింద లెక్క. లేదు, పాప నియమ సంబంధించినటువంటి విషయాలతో నువ్వు ఉన్నావనుకో, చాలా డేంజర్లో ఉన్నట్లు లెక్క. పాప సంబంధమైన ఆ నియమాలతో కనుక నీవు ఉంటే కనుక నువ్వు చాలా డేంజర్లో ఉన్నట్టు లెక్క. డాక్టర్లు పరీక్ష చేస్తున్నప్పుడు కొన్ని లక్షణాలు అడుగు. సడన్ గా కోపం వచ్చేస్తుందా నీకు అని అడుగుతాడు. అవును సార్, సడన్ గా ఎందుకో విపరీతమైన కోపం వచ్చేస్తుంది, నాకు అనకూడదు మాట ఎవడైనా ఏంటంటే నాకు కోపం నషాలు కంటేస్తుందండి. ఎప్పుడైనా ఇలా తోలుతున్నట్టు అనిపించిందా అంటాడు. అవును సార్, అప్పుడప్పుడు 4 గంటల ఆ టైంలో ఎందుకు ఇలా తూలిపోతున్నట్టు అనిపించింది సార్ అని అడుగుతాడు. లోపల ఉన్నటువంటి పాప నియమాలకి జత కట్టిన వాడితో కొన్ని లక్షణాలు కూడా ఇలా బయటకు వస్తాయి. వాడు ఏమనుకుంటాడంటే, నాకు ఏ జబ్బు లేదు, నాకు ఏ రోగము లేదు, నేను చాలా హెల్దీగా ఉన్నాను, చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంటాడు. కానీ వాడి ప్రవర్తన శైలి వాడి యొక్క రోగాన్ని చెప్పేస్తుంది. నీలో ఏముంది అనేది ఖచ్చితంగా నీ ప్రవర్తన చెప్పేస్తుంది. నేను దేవుని దగ్గర ఇలా ప్రవర్తించి బయట వేరే రకంగా ప్రవర్తిస్తే అసలు నువ్వు ఇక్కడ ఎలా ప్రవర్తించినా అక్కడ ఎలా ప్రవర్తించినా లెక్క కాదప్ప. నువ్వు ఇక్కడ ఎలా ప్రవర్తించినా అక్కడ ఎలా ప్రవర్తించినా అసలు లెక్క కాదు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, ఇది నిజం. పరలోకంలో నిన్ను చూస్తూ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇది నిజం. నిన్ను గమనిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇది కొంత నిజం. నీ గురించి పుస్తకం రాస్తున్న వారు ఉన్నారు, ఇది 100%. నేను మీ అందరి దగ్గర నా హృదయాన్ని చాలా కరెక్ట్ గా ఉన్నట్టు, నా ప్రవర్తన కరెక్ట్ గా ఉన్నట్టు, నా నోరు కరెక్ట్ గా ఉన్నట్టు, నా కళ్ళు కరెక్ట్ గా ఉన్నట్టు నేను యాక్ట్ చేయొచ్చు. కానీ కరెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాలో ఉన్నటువంటి లోపల స్వభావం కనబడుతుంది. దేవుడిలో ఉన్నటువంటి ఒక స్వభావం అని చెప్పి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తుని నిందించారా లేదా? యేసుక్రీస్తుని కొట్టారా లేదా? తిట్టారా లేదా? దూషించారా లేదా? ఉమ్మేశారా లేదా? పక్కనే ఉన్నటువంటి నమ్మిన శిష్యుడు మోసం చేశాడా లేదా? మోసం చేశారా? ఈ సిచ్యువేషన్లు మనకు లేవా? మనం నమ్మి మనం వాడికి అన్ని చెప్తాం, వాడితో మనం చాలా బాగా స్నేహంగా చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పకూడదో అవన్నీ. ఇలాంటి యోధాలు మనకు లేరా? మనం వాళ్ళ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాం? ఇది బీపీ ఉందా లేదా అని చెక్ చేసుకునే పద్ధతి, అవునా? అలాంటి వాళ్ళ విషయంలో యేసుక్రీస్తు ఎలా ప్రవర్తించాడు, నేను ఎలా ప్రవర్తిస్తాను, ఇన్బుల్ట్ లో ఉన్నటువంటి విషయం చెప్పు. అలా నా గురించి చెప్తే ఎలా ఉంటదంటే, నా గురించి చెప్పు. ఎప్పుడు పంచాయతీకి పిలిచేద్దామని ఉంటది, జుట్టట్టుకుని గుంజేద్దామని ఉంటది, ఇంకా వీలైతే ఈ మీద ఉండి దెబ్బలేసేద్దామని ఉంటది. అక్కడికి వెళ్ళి నేను చాలా ప్రతివతనని చెప్పుకోవాలని ఉంటది నాకు. నేను అంటాను, ఇంట్లో ఒక్కడు కూడా యేసు ప్రభు చేయలే. నవ్వాడు, స్నేహితుడా నువ్వు చేయాలనుకుంటున్నావుగా, చేసేయగలరా? ఇప్పుడు నేను మనస్సాక్షి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నా, నేను దేని వైపు ఉన్నాను? క్రీస్తుని పోలి ఉన్నానా? పాప నియమములకు అనుసరించేవాడిగా ఉన్నాను? కోపంలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, తలంపులలో కావచ్చు, మాటల్లో కావచ్చు, నడకలో కావచ్చు, ఇంక చాలా ఉన్నాయి ఇవాళ చెప్పడానికి. నేను యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యలో తన ప్రవర్తనను గురించి చాలా క్లియర్ గా రాసుకొచ్చాడు. ప్రతి అంశాన్ని రాసుకొచ్చాడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాడు, ఎక్కడ ఎలా మాట్లాడాడు, ఎక్కడ ఎలా స్పందించాడు, ఎక్కడ ఎలాగ రిప్లై ఇచ్చాడు, ఎక్కడ ఎలాగ కోపాన్ని వ్యక్తం చేశాడు, ఎక్కడ ఎలాగ ఆదరణను వ్యక్తం చేశాడు, ఇవన్నీ రాసుకొచ్చాడు. నేను గనక క్రీస్తుకు సంబంధించిన వాడనైతే సేమ్ ప్యాటర్న్ నాలోను ఆయనలోనూ ఉండాలి. లేదు, నేను శరీరానికి సంబంధించిన పాప నియమానికి సంబంధించిన వాడినైతే శరీర సంబంధించినటువంటి ప్యాటర్న్ నాలో ఉంటుంది. బీపీ పేషెంట్ అనుకోండి, బీపీ లక్షణాలు ఉంటాయి. షుగర్ పేషెంట్ అనుకోండి, షుగర్ లక్షణాలు ఉంటాయి. థైరాయిడ్ పేషెంట్ అనుకోండి, థైరాయిడ్ లక్షణాలు ఉంటాయి.
థైరాయిడ్ లక్షణాలు ఉన్నా సరే నేను థైరాయిడ్ లేదు తెలుసా అని అన్నావు అనుకో, నేనేమంటారు తెలుసా? క్లియర్ గా చెప్తున్నా, మీకు ఏ లక్షణాలు ఉన్నాయో మీరే టెస్ట్ చేసుకో. నేను ఆత్మ సంబంధమైన వానిగా భక్తి చేస్తున్నానా, దేవుని మార్గములు నాకు ప్రియముగా ఉండలేదు అని అంటే అర్థం చెప్తున్నాను. నా కుమారుడా, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనివ్వు అంటే దేవుని మార్గము నీకు ఎందుకు ఇంపుగా లేకపోతుందో, అడ్డపడుతుందేదో చెప్తున్నాను. చాలా సార్లు దేవుని మాట నాకు అడ్డపడిపోతాం. ఎందుకంటే పాప నియమము నన్ను వెనక్కి లాగుతూ ఉన్నప్పుడు నా బలహీనతను బట్టి ఒక్కొక్కసారి దానికి జారబడతా ఉంటాను. జారబడినా కడుక్కున్నవాడు గొప్పవాడని చెప్పి. ఒకవేళ జరిగింది, పొరపాటు జరిగింది, నేర్చుకున్న తర్వాత కడుక్కున్నాను, బుద్ధి తెచ్చుకున్నాను. దిస్ ఈజ్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం అంటే కడుక్కుని బుద్ధి తెచ్చుకోవడం, అనుభవపూర్వకంగా తెలుసుకుని బుద్ధి తెచ్చుకోవడం. నేను ఇలా అనుకుందాం, నేను ఇలా అయిపోదాం అనుకున్నాను, కానీ నేను తీరా మోసి నా తండ్రి దగ్గర ఆస్తి పట్టుకుని అలా బజార్లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది మనుషులు ఎలా ఉంటారో, రోజులు ఎలా ఉంటాయో, జీవితం ఎలా ఉంటుందో, డబ్బు ఎలా ఉంటుందో, ఇవన్నీ నాకు అర్థమైంది. బుద్ధి వచ్చింది. ఇది కీ పాయింట్. బుద్ధి రాకుండా వచ్చే కుమారులు కూడా ఉన్నారు ఈ లోకంలో. అది గొప్ప విషయం. ఎలా అంటాడు? బుద్ధి వచ్చినట్టుగా నటిస్తా ఉంటాడు దగ్గరికి వచ్చి, కానీ దేవుడికి అన్ని కనబడతాయి. దేవుడి దగ్గర నువ్వు దాయలేవు. దేవుని మార్గాలు నీ కంటికి ఇంపుగా లేవంటే నీవు రోగిగా ఉన్నావని అర్థం. దేవుని మార్గాలు నీ కంటికి నచ్చట్లేదంటే నీ మనస్సులో ఏదో ఇంకా భేదం ఉందని అర్థం. దేవుని మార్గాలు ఇంకా నీకు సరిగా ఇష్టపట్టలేదంటే నీ హృదయంలో ఇంకా ఏదో లోపం ఉందని అర్థం. పాప నియమానికి లోబడిందని అర్థం. చెక్ చేసుకోండి, డయాగ్నోస్ చేసుకోండి, పరీక్ష చేసుకోండి. మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షగా చూసుకోండి. మీలో ఏ లోపం ఉందో, ఏ రోగం ఉందో మీరే డయాగ్నోస్ చేసుకోండి. దానికి సంబంధించిన పచ్చం కూడా మీరే చేయండి. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పండి, నా హృదయం నీది ప్రభు, నీ మార్గములే నాకు ఇంపు ప్రభు అని చెప్పండి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.